మహామంత్రి ప్రసంగానంతరం రాజప్రతినిధి జగ్గారాయుడు లేచి ఈ విధంగా ప్రసంగించాడు. సామంత దండనాథ పుర ప్రముఖులారా, యాచమనాయకుడు తానేమో రాజభక్తుండని ప్రజల్ని మోసగించి లేనిపోని ప్రచారాలు చేస్తున్నట్లు వార్తలు వింటున్నాం. నిజానికి అతడే రాజద్రోహి, దేశద్రోహి. అతని ప్రచారాన్ని నిర్మూలనం చేసి దేశ గౌరవాన్ని, స్వాతంత్రాన్ని పునరుద్ధరించడమే మన కర్తవ్యం. అతని ప్రచారాన్ని నమ్మి వేడి రక్తం గల ఆంధ్ర యువకులు కొందరు మారువేషాలతో ప్రజల్లో అలజడిని సృష్టించి విస్తారమైన ధనాన్ని, పశువుల్ని, మనుషులను లేవదీసుకుని సరిహద్దుల్ని దాటి తంజావూరు రాజ్య ప్రాంతాలకి వలస వెళుతున్నారని వేగులు వాళ్ల కథనంగా ఉంది. ఇదే వాస్తవమైతే మనం గొప్ప యుద్ధాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. గత 2 శతాబ్దాలుగా సాటిలేని మేటి రాజ్యాన్ని స్థాపించి మహత్తర సారస్వత కళా సృష్టికిని, మధురాతి మధురమైన లలిత కళా విస్తృతికిని, శిల్ప కళోన్నతికిని మూలపురుషులై రత్నస్థగిత సువర్ణ ఘంటముతో చరిత్ర పుటల్లో ఆంధ్రుల కీర్తిని లిఖించేవారు సంగమ తుళువంశ విజయనగర సామ్రాజ్య భూపతులు. విజయనగర చక్రవర్తుల్లో ప్రచండ భానుడైన రామరాయులు విధివశం వల్ల రాక్షస తంగిడ యుద్ధంలో మరణించిన వెంటనే దేశం చిన్నాభిన్నమైపోయింది. దానిని మానవమాత్రుడు ఎవడు అడ్డుకోలేడు. అది విధి విలాసం. కానీ రామరాయల అనంతరం ఆర్విటీ వంశం వారు కొంతవరకు విజయనగర సామ్రాజ్య కీర్తిని నిలబెట్టారు. కీర్తిశేషుడైన వెంకటపతి రాయలు భార్యామృతిని కావించి తన కుమారుని ఉపేక్ష చేసి తన సోదరుని కుమారునికి రాజ్యాన్ని ఇవ్వడం వల్లనే దేశంలో అశాంతి ప్రబలిపోయింది. దురదృష్టవశంచే శ్రీరంగరాయ నృపుడు అసమర్థుడైన రాజుగా తయారయ్యాడు. అతడే సమర్థుడై ఉండినచో మేము రంగంలోనికి వచ్చే ఉండము. అతడు పనికిమాలిన రాజుగా ఉన్నందునే మేము నడుం కట్టాల్సొచ్చింది. మీ అందరి సహకారంతో నేను కోల్పోయిన విజయనగర కీర్తిని పునరుద్ధరించగలనన్న విశ్వాసం నాకుంది. సభలో కలకలము, కరఘోషము. మన మహారాజు శ్రీ చిక్కరాయలు కీర్తిశేషుడైన వెంకటపతిరాయల ఔరసపుత్రుడు అనడానికి తగిన సాక్ష్యాలు, ఆధారాలు నా దగ్గరున్నాయి. ఆ విషయంగా అందరి సందేహాల్ని పటాపంచలు చేసే ప్రకటన శీఘ్రంగానే వెలువడుతుంది. దక్షిణం ఉండి మధుర జింజి నాయకులు మన ప్రభువుని సామ్రాట్టుగా గుర్తించినట్లు లేఖలు రాసున్నారు. కొన్ని రాజకీయ కారణాలను బట్టి వారి సభకి రాలేకపోయారు. మరి తంజావూరు సామంతుల మాటేమిటి అని సభామధ్యంలోంచి లేచి ప్రశ్నించాడు వేలూరు దుర్గానికి అధిపతైన విజయకేసరి. వేలూరు దుర్గాధిపతులు అడిగిన ప్రశ్న సమంజసంగానే ఉంది. తంజావూరు నాయకుడు యాచమనాయకుని వర్గంలోని వాడని తెలుస్తోంది. మన రాయబారాన్ని తంజావూరు ప్రభువు మన్నించలేదని తెలుపడానికి విచారిస్తున్నాం అన్నాడు రాజప్రతినిధి. అతడు స్వతంత్రాన్ని ప్రకటించినట్లేనా అడిగాడు వేలూరు దుర్గాధిపతి. మీ రాయబారాన్ని, అందులోని విషయాల్ని బాగా పరిశీలించందే మేం అంగీకరించజాలం అని వారు బదులిచ్చారే కాని స్వాతంత్రం వహించినట్లు రాయలేదు. విజయనగర దుర్గాధీశుడు యాచమనాయకుని ఎలా ఇంకా బంధించలేదు ప్రశ్నించాడు దేవగిరి దుర్గాధిపతి పరాంకుశ నాయకుడు. ఆ పనిని నెరవేర్చడానికే మన సేనాధిపతిని పంపించాం. కానీ విజయనగర దుర్గంలో అతడు లేడు. ఆ దుర్గాన్ని మనం వశం చేసుకోవడం జరిగింది. దేశం నుండి వలస వెళుతున్న వారిని అరికట్టే ఏర్పాట్లు జరిగాయా ప్రశ్నించాడు దేవగిరి దుర్గాధీశుడు. ఆ ఏర్పాట్లు ప్రబలంగానే చేయబడ్డాయి. మన చక్రవర్తి గారు ఏమైనా సెలవిస్తే బాగుండును అని మందహాసంతో చెప్పాడు మల్లారెడ్డి. అతడు నిరక్షర కుక్షి, జగ్గారాయి హంతకుని యజ్ఞ పశువు అని ఒక ధ్వని వినవచ్చింది. అందరూ లేచి ధ్వని ఎక్కడ్నుంచొచ్చిందా అని 4 పక్కలా చూడనారంభించారు. అక్కడొక బాణం సూటిగా స్వర్ణసింహాసనానికి కట్టబడిన శ్వేతఛత్రానికి చరాలుమని గుచ్చుకుంది. సభలో కల్లోలం ఏర్పడింది. అప్పుడు సామంత మల్లారెడ్డి వేదిక వైపు వచ్చి ఇలా అన్నాడు. సభాసదులారా, అందరూ శాంతచిత్తాలతో వారి వారి ఆసనాల్లో ఆసీనులు కండి. శత్రువు తన పని ముగించుకుని ఈ పాటికి క్రోసెడు దూరమైన దౌడు తీసుంటాడు. భయంకర యుద్ధాల్లో పాల్గొని శత్రువుల్ని చీల్చి చెండాడిన మనం ఈ చిన్న విషయానికి అలజడి చెందరాదు. బాణానికి ఏదో లేఖ కట్టబడింది. దానిని ఇప్పుడు పరిశీలించడం మన కర్తవ్యం. గొబ్బూరు జగ్గారాయుడు కూడా అందరినీ శాంతంగా కూర్చోవలసిందని కోరాడు. సభాసదులందరూ ఆసీనులయ్యారు. రాజప్రతినిధి ఆజ్ఞను అనుసరించి సాయుధ భటులు సభాభవనం యొక్క ద్వారదేశాన్ని ఆక్రమించి నిల్చున్నారు. బిక్కచచ్చిపోయి ఆసనంలో పిల్లిలా ముడుచుకుని కూర్చునున్న మహారాజు కొంత టీవీని ప్రదర్శిస్తున్నాడు. అంగరక్షక సేనాని ఛత్రానికి గుచ్చుకున్న బాణాన్ని పెరికి జగ్గారాయుని చేతికిచ్చాడు. బాణానికి కట్టున్న లేఖను విప్పి రాజప్రతినిధి ఇలా చదివాడు. హంతక జగ్గారాయ,
నర్తనశాలలో నువ్వు వధించిన చక్రవర్తి శ్రీ రంగరాయ ప్రభువులు వారి రక్తంతో వారి వంశాంకురమైన శ్రీ రామరాయలకి తిలకం దిద్ది ఆంధ్ర సామ్రాజ్య చక్రవర్తిగా నాచే ప్రకటించబడింది. నువ్వును దేశద్రోహులైన కొందరు సామంతులను నీ యొక్క వేశ్యాపుత్రుని ఆంధ్ర సామ్రాట్టుగా అంగీకరింపవచ్చును. ఈ తగాయిదా మనం మన కత్తులతో సరిపెట్టుకుందాం. నువ్వు సింహాసనం పైన కూర్చోబెట్టిన నక్కని ఈ బాణంతోనే పరిమార్చడం ఏమంత కఠినమైన పని కాదు. కానీ మేము హంతకులం కాము. హత్య కలుషితమై అల్పవీర్యమైన నీ శస్త్రానికి, అధర్మపదంలో సంచరిస్తున్న నీ అనునాయ సామంత వర్గానికి ఈ యాచమనాయకుడు ఎన్నడూ భయపడ్డు. ఇట్లు మీ గుండెల్లో బల్లెం. లేఖలోని పాఠాన్ని విని సామంతరాజులందరూ క్రోధంతో ఎరుపెక్కిపోయారు. అమాత్యవర్గము సామంతులు తప్ప తతిమావారంతా సభాభవనాన్ని వదిలి వెళ్ళిపోయారు. రక్షక భట్లు ఒక్కొక్కరిని బాగా పరీక్షించి వదలసాగారు. ఈ వ్యర్థ పరిశీలన వల్ల వారి మనసులు క్షోభించకపోలేదు. రాజప్రతినిధి సామంతులు అమాత్యులతో కలిసి సభాభవనాన్ని శోధించాడు. మేడమీద స్త్రీలకే ఏర్పాటు చేయబడిన విశాలమైన అంగణం ఉంది. ఈ సభకి స్త్రీలు హాజరు కానుందున అది శూన్యంగా ఉంది. అక్కడ ఒక యోధుడు కాపలాగా నియమింపబడ్డాడు. జగ్గారాయుడు అందరితో కలిసి మేడమీదకు వెళ్ళాడు. అక్కడ వారు చూసిన దృశ్యం, కవచాది అలంకరణాశూన్యుడై సామాన్య వస్త్రాలచే ఒప్పుతున్న ఒక వ్యక్తి నోట గుడ్డలు కుక్కబడి ఒక స్తంభానికి తాళ్లచే బంధింపబడున్నాడు. వాడే కాపలాకి నియమింపబడిన యోధుడు. యోధుని కట్లు విప్పి నోటనున్న గుడ్డ పీలికల్ని తీసి భయంతో వణికిపోతున్న వానిని జగ్గారాయుడు గద్దించి ప్రశ్నించగా, మహాప్రభో, సభలో ప్రభువుల వారి ప్రసంగం జరుగుతుండగా ఒక అజ్ఞాత వ్యక్తి వెనక భాగానికొచ్చి నన్ను జ్ఞానశూన్యుని చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అని చెప్పాడు ఆ యోధుడు. రాజప్రతినిధి, ఇప్పుడంతా అవగాహన అయింది. యాచమనాయకుడో లేక వాని సేనాని కంపరాయుడో ఈ నిర్భాగ్యుణ్ణి బంధించి వీని కవచాలు ధరించి ఇక్కడి నుండి బాణాన్ని వదిలి యోధిని వేషంతోనే బయటికి నిర్గమించుంటాడు. ఇక మన అన్వేషణను కట్టిపెట్టి వెళ్ళిపోవచ్చును అన్నాడు మల్లారెడ్డి. జరిగిన సంఘటన వల్ల తమ అభిప్రాయంలో మార్పు కలగలేదని, సమయం తటస్థించినప్పుడు తాము ససైన్యంగా యుద్ధానికి సిద్ధంగా ఉంటామని వాగ్దానం చేసి సామంతులు జగ్గారాయించే అనుజ్ఞాతులై తమ తమ పరివార వర్గంతో రాజధానికి వెళ్ళిపోయారు. కలహం మంచి రసకందాయంలో పడిందని సామంతులు సంతోషించారు. వారికి రాజభక్తి ఏ కొసానా లేదు. చిక్కరాయల్ని మహారాజని వారి అంతరాత్మ అంగీకరించను లేదు. వారందరిది రాజ్యతృష్ణతో కూడిన స్వార్థ చింతనీయే కాని అన్యము కాదు. ఆ దేశద్రోహుల మధ్య అన్యోన్యం మైత్రి కూడా లేదు. వారొకరికొకరు అనుమానాస్పద హృదయ స్పందనతోనే తమలో తాము మైత్రిని పాటించుకుంటున్నారు. పటిష్టమైన పునాదులతో నిర్మింపబడిన విజయనగర సామ్రాజ్య సౌధానికి ఇటువంటి సామంత ప్రముఖులే పందికొక్కులై సామ్రాజ్య పతనానికి కారకులైనారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పందికొక్కుల్ని బోనులో పట్టడంలో యాచమనాయకుడు ఎంతవరకు కృతార్థుడవుతాడో ముందు ముందు చూడవలసింది. రాతప్రతిని చదవడం పూర్తి చేసిన సుష్మిత, బాగా రాశారు పృథ్వీరాజు గారు. సుఖి అన్నట్లు మీ కన్ఫ్యూషన్ని ఇందులో రాయకపోవడమే మంచిది. అందువల్ల యుద్ధం పొటెన్షియల్ బలహీనమవుతుంది అని. కానీ ఒక్క విషయం పృథ్వీరాజు గారు, మీ వర్తమానంలో మాత్రం ఎటువంటి కన్ఫ్యూషన్ని దాచకుండా చెప్పండి. అప్పుడు కేసు సాల్వ్ చేయడానికి సహాయం చేసిన వారవుతారు అంది. సరే, అడగండి సుష్మిత గారు అన్నాడు పృథ్వీ. సంయుక్త గురించి చెప్పండి. సంయుక్త ఇది వరకు హైదరాబాదులో నేనుండే వాటాకి పక్కవాటాలో ఉండేది. ఆమె స్వజనంలో తల్లి, తమ్ముడు, బహుశా భర్త కూడా ఉండుండాలి. బహుశా భర్త అంటారేం? అతని విషయం మీకు తెలీదా? తెలీదు. ఆమె వివాహం చాలా తొందరగా నేను లేనప్పుడు జరిగిపోయింది. తిరిగి నేను వచ్చేటప్పటికి ఆమె కుటుంబం మొత్తం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు అంటే ఆమె వివాహం జరిగిన రోజుల్లో మీరెక్కడున్నారు? జైల్లో. జైల్లో ఎందుకని సుష్మిత అడగలేదు. దాదాపు 1 సంవత్సరం కిందట ఒక పెద్ద మనిషి మీద బంగారం స్మగ్లింగ్, ఆడపిల్లల కిడ్నాపింగ్ లాంటి నేరారోపణ చేసి పత్రికల్లో ప్రచురించినందువల్ల అతను పృథ్వీ మీద డెఫమేషన్ కేసు వేశాడు. ప్రచురించిన వార్త నిజానిజాల పట్ల సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల పృథ్వీకి బి క్లాసు ఖైదీగా 3 మాసాల జైలు, 200 రూపాయల జరిమానా శిక్ష పడింది. ఆ విషయం సుష్మిత సుఖీ ద్వారా తెలుసుకునే వచ్చింది. మిస్టర్ పృథ్వీరాజ్ గారు, మీపై కేసు పెట్టిన అతని పేరు తెలుసుకోవచ్చా? ష్యూర్, వాడి పేరు జగ్గారాయుడు అంటూ కంగు తిన్నాడు పృథ్వీ. ఇదేంటిది, జగ్గారాయుడితో కూడా తన సంబంధం జన్మాంతరాల దాకా? అతను సుఖీ వంక చూశాడు. ఆమె కూడా సాభిప్రాయంగా అతని వంక చూసింది.
మిస్టర్ పృథ్వీరాజ్, మీరు సంయుక్తను ప్రేమించారా? అవును, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించాను. కానీ ఆమె నుండి నన్ను ప్రేమిస్తున్నట్లు సంకేతమేదీ లభించకపోవడం వల్ల నా ప్రేమ నాలోనే ఉండిపోయింది. జైలు నుండొచ్చిన తర్వాత ఆమె తల్లితో పెళ్లి మాటలు ఆడవచ్చని ఉపేక్షించాను. అంతలోనే అంతా జరిగిపోయి ఆమె కంటికి కనిపించకుండా పోయింది. సంయుక్త తమ్ముడితో మీకు బాగా పరిచయముందా? అడిగింది సుష్మిత. ఉంది. తేజ మంచి పిల్లాడు. రాత్రింబవళ్ళు కష్టపడి చిన్న వయసులోనే తన మీద పడ్డ కుటుంబ భారాన్ని నెట్టుకురావాలని ప్రయత్నించేవాడు. స్థిరమైన ఉద్యోగం లభించకపోవడం వల్ల ఎంతగానో వాపోయేవాడు. అతనికేదైనా పనిప్పించమని వాళ్ళమ్మ నన్ను అడిగింది. నేను అతనిని నా మిత్రుని సహాయంతో రైల్వేలో అప్రెంటిస్గా కుదరచగలిగాను. ఆ రకంగానే వాళ్ల కుటుంబంతో నాకు పరిచయమైంది. ముఖ్యంగా సంయుక్తని చూడ్డానికే వాళ్ల వాటాకి వెళ్లేవాణ్ణి. ఆమె మాత్రం ఎప్పుడూ నా వైపు చూసేది కాదు. నా సడి వినపడగానే లోపలికి వెళ్లి ముఖం చాటు చేసుకునేది. నా ఆరాధనని, ప్రేమని గమనించినట్లే కనిపించేది కాదు. అందుకే ఆమె మనసులో ఏముందో తెలియక పెళ్లి మాటల విషయంలో తాసరేం చేశాను. ఇంతవరకు మీరు చెప్పిన దాంట్లో మాకు పనికొచ్చే వివరాలు ఏమీ లేవు. ఇవన్నీ మీ నవల ద్వారా ఇదివరకు చూచాయిగా తెలిసినవే. పోనీ ఈ సంగతి చెప్పండి. ఆమె వివాహమయ్యాక ఆమెను మీరు ఎప్పుడైనా చూసారా? లేదు. తిరిగి ఆమెను గురించి వినడం, ఫోటోలో చూడడం ఇదే మొదటిసారి. మరి ఆమె నర్సింగ్ హోంలో ఉన్నట్లు మీకెలా తెలుసు? నాకు ఈ సంగతి ఇప్పుడే తెలిసింది. మీ నవలలో కథానాయికకి నర్సింగ్ హోంలో ఉన్నట్లు రాశారు? పృథ్వీ ముఖం వంక సూటిగా చూస్తూ అడిగింది సుష్మిత. నా కథానాయికకి సంయుక్తకి పోలికలుండొచ్చు, కానీ ఆమె కల్పిత పాత్ర. వారిద్దరూ నర్సింగ్ హోంలో చేరడం కాకతాళీయం అన్నాడు పృథ్వీ. ఆమెకి విరోధులుగాని శత్రువులుగాని ఎవరైనా ఉన్నారా? సంయుక్తది అద్వితీయమైన సౌందర్యం. ట్రాన్స్లో నేనామెను సర్వాభరణ భూషితురాలైన వాసక సజ్జికలా చూశాను. నిజంగా ఆమెకి ఆభరణాలు తొడుగుంటే ఆమె వల్ల యుద్ధాలు జరిగేవంటే అతిశయోక్తి కాదు. అంత అందమైన అమ్మాయికి విరోధులు ఉండొచ్చు. మగవారే కాక ఆమంటే ఈర్షపడే ఆడవాళ్లు కూడా ఎక్కువగా ఉండొచ్చు. ఏమంటారు పృథ్వీరాజు గారు? మీ చారిత్రక కథలో బయ్యాంబకు సవతిపోరున్నట్లు అవునా? పృథ్వీ నివ్వెరపోయి ఆమె వంక చూశాడు. సుష్మిత ఏ పాయింట్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రశ్న అడిగిందో అతనికి అంతుబట్టలేదు. నిజమే సుష్మిత గారు, మీ అనుమానం నిజం కావచ్చు అన్నాడు. సంయుక్తను కాక మరో స్త్రీని ఎప్పుడైనా ప్రేమించారా అని అడిగింది సుష్మిత. లేదు, ఆమె పట్ల కూడా నా ప్రేమ రహస్యంగానే ఉండిపోయింది అని అన్నాడు పృథ్వీరాజు. పోనీ ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి. మిమ్మల్ని మరెవరైనా స్త్రీ ప్రేమించిందా? పృథ్వీకి చిరాకెత్తుకొచ్చింది. ఈమె ఎందుకలా ప్రేమ విషయాలు తెరచి అడుగుతోంది? తన ఆంతరంగిక విషయాలకి ఈ హత్యకి సంబంధం ఏమిటి అని అడిగాడు పృథ్వీ. సుష్మిత తన ప్రశ్నని రెట్టించింది. మీకు పరిచయం ఉన్న స్త్రీలలో మీరంటే ఇష్టపడేవాళ్ళున్నారా? ఐ మీన్, మీరు సంయుక్తను ప్రేమించినట్లే మిమ్మల్ని మరెవరైనా ప్రేమించే అవకాశం ఉందా? చెప్పలేను. సుష్మిత నెమ్మదిగా తన భావాన్ని బయటపెట్టింది. మిస్టర్ పృథ్వీరాజ్, మిమ్మల్ని ఆంతరంగంలో ప్రేమించిన స్త్రీకి మీరు సంయుక్త పట్ల చూపుతున్న ఆరాధనాభావం దుర్భరంగా మారి ఈర్ష కలిగించొచ్చు. అదంటే ఆ పాయింట్ హత్యకి మోటివ్ కావచ్చు. నిజమేనంటారా అని ప్రశ్నించింది సుష్మిత. పృథ్వీ క్షణంసేపు ఆలోచనలో పడ్డాడు. ఈ సుష్మిత దేవాంతకురాల్లా ఉంది. నిజాన్ని తెలియజేస్తే ఈ హత్యకి ఆ అమాయకురాలతో ముడిపెడుతుందేమో. అయినా తన వ్యక్తిగత రహస్యాల్ని ఎందుకు తెలియజేయాలి? చేదనైతే తనే కనుక్కుంటుంది. మనసులో అటువంటి భావన మొలకెత్తగానే తల అడ్డంగా ఊపాడు పృథ్వీరాజు. సుష్మితకి అతనేదో దాస్తున్నాడన్న విషయం అర్థమైంది. కాసేపు మౌనం వహించి దిగ్గున లేచింది. మిస్టర్ పృథ్వీరాజు గారు, ఇక నేను వెళ్ళొస్తాను. ఇంతవరకు మీరిచ్చిన సహకారానికి ధన్యవాదాలు అంటూ ద్వారం వైపు అడుగులు వేసింది. సుఖీ కూడా లేచి ఆమెను అనుసరించింది. ద్వారం వరకు వెళ్లిన సుష్మిత బాంబు పేల్చినట్లు ఒక ప్రశ్న పేల్చింది. మిస్టర్ పృథ్వీరాజ్, మీకు రసనని చూడాలని లేదా అని. రసన పేరు సుష్మిత నోట విని అదిరిపడ్డాడు పృథ్వీరాజ్. మేడం ఇన్స్పెక్టర్, రసన ఎక్కడుంది అని అడిగాడు. సుష్మిత ఓరకంటితో చూసి నవ్వింది. పోలీస్ రిమాండ్లో ఉంది. సంయుక్తని హత్య చేసిన సిస్టర్ పేరు రసన. మీ లవ్ ట్రయాంగిల్లో ఒక ప్రముఖ పాత్ర. ఆమెను చూడాలంటే నాతో ముంబై రావాలి. వస్తారా అని అడిగింది. వస్తాను అన్నాడు పృథ్వీరాజ్ మరో ఆలోచనకి అవకాశం ఇవ్వకుండా. మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు? ఇప్పుడే బస్సులో బయలుదేరదాం. మీకోసం టికెట్ కూడా బుక్ చేశాను అంది సుష్మిత. నేను కూడా వస్తాను. రసనకి నా అవసరం రావచ్చు అంది సుఖీ. సుఖీ, నీ అవసరం రసనకుండదేమో. ఆమె నేరం ఒప్పుకుంది అంది సుష్మిత.
అలాగైతే తప్పకుండా నా అవసరం ఉంది. నువ్వు దారిలో మరే ప్రశ్నలు వేసి పృథ్వీని విసిగించకుండా కూడా నేను జాగ్రత్త పడాలి అంది లాయర్ శుభంకరి. మహాత్మాగాంధీ బస్ స్టేషన్. ఫోన్ ద్వారా అదే బస్కి ముంబై వరకు మరో టికెట్ బుక్ చేసింది సుఖి. ఆ తర్వాత రసన తండ్రి ప్రొఫెసర్ రాజగోపాలరావు గారికి ఫోన్ చేసింది. అంకుల్, నేను సుఖిని మాట్లాడుతున్నాను. రసన ఆచూకీ తెలిసింది. ముంబైలో ఉందట. నేను పృథ్వీ రాత్రి 1:15 బస్సుకి బయలుదేరి వెళుతున్నాం. రసన చాలా ఆపదలో ఉంది అంకుల్. ముందు నేను చెప్పేది వినండి. హత్యా నేరం మీద పోలీస్ రిమాండ్లో ఉంది. బెయిలౌట్ కోసం ప్రయత్నం చేయాలి. మీరిప్పుడే బయలుదేరనక్కర్లేదు. సెమినార్ అటెండ్ చేసే రండి. ఎల్లుండి సాయంత్రం ఫ్లైట్లో రండి. అప్పటికి మేము మా ప్రయత్నంలో ఉంటానంకుల్ అని ఫోన్ కట్ చేసింది. రసన తండ్రెవరు సుఖి అడిగింది సుష్మిత. ఆమె చెప్పలేదా? లేదు, పెదవి విప్పి మాట్లాడడం లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్, పేరు రాజగోపాలరావు అని చెప్పింది సుఖి. సుఖి, మీ మాటలు వింటూ మీ ఆతృత చూస్తుంటే రసన ఆచూకీ మీకు ఇప్పుడే తెలిసిందని అర్థమవుతోంది. ఆమె రహస్యంగా మారుమూల నర్సింగ్ హోంలో సిస్టర్గా జీవితం గడపడానికి కారణమేమిటో నువ్వు ఊహించలేవా? భగ్న ప్రేమ, ప్రియుని తిరస్కృతి, తల్లిదండ్రుల నిరాకరణ, అంతేనా అంది సుష్మిత. అంతే అంటూ పృథ్వీ వంక చూసింది సుఖి. పృథ్వీ, బస్సులో సుష్మిత పక్కన నేను కూర్చుంటాను. నువ్వు విడిగా కూర్చో. సంయుక్త రసనల గురించి ఆలోచించకుండా డిటాచ్ అయిపో. తోపూర్ యుద్ధం కథపై కాన్సన్ట్రేట్ చెయ్యి. రిలాక్స్ అవుతావు. ముంబై చేరుకున్నాక ఎలాగూ వర్తమానంలో పడక తప్పదు. అప్పుడు సుష్మితతో ధర్మయుద్ధం చెయ్యొచ్చు అంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్ అన్నాడు పృథ్వీ చిరునవ్వుతో. గుడ్, అదే మూడ్లో కథలో ప్రొసీడ్ అయిపో అంది సుఖి. ఇంతలో బస్సు వచ్చింది. ముగ్గురు ఎక్కి కూర్చున్నారు. పృథ్వీ తన సీట్లో కూర్చుని కళ్ళు మూసుకుని భావనాలోకంలోకి చొరబడ్డాడు. దక్షిణాపదానికి గుండెకాయ వంటిది తంజావూరు మండలం. అది పంచనది మాతృకమై సమస్త సస్య సమృద్ధమై అలరారుతోంది. దీనికే చోళమండలమని పేరు. తంజావూరు సామంతరాజు రఘునాథ నాయకుడు. పూర్వకాలపు రాజుల వలె రఘునాథ నాయకుని జనకుడు అచ్యుతనాయకుడు సమర్థవంతంగా రాజ్యాన్ని పాలించి వృద్ధాప్యంలో తన కుమారునికి పట్టాభిషేకం కావించి వడవారు నదీ తీరంలో విశాలమైన తపోవనాన్ని నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాడు. చోళమండల రాజధాని తంజాపురం. ఆ రోజు సోమవారం ప్రదోషకాల సమయం. బృహదీశ్వరాలయంలో ప్రదోషకాల పూజ జరుగుతోంది. బృహన్నదీ మండపం దీపమాలికలతో దేదీప్యమానంగా ఉంది. ఆ రోజు ఆలయమంతా భక్తజనులతో చాలా అలజడిగా ఉంది. ఆలయ గోపురం దీపాలతో అలంకరింపబడింది. బృహదీశ్వరుడు బంగారు కవచంతోనూ నాగాభరణంతోనూ పవిత్రంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. బృహన్నాయికి రత్నఖచితమైన కవచాన్ని ధరించి తన విశాల నేత్రాల ద్వారా భక్తుల్ని పరామర్శిస్తోంది. సుబ్రహ్మణ్యస్వామి విమానం కన్నుల పండువుగా దీపమాలికలతో అలంకృతమై ఉంది. దండాయుధపాణి వల్లి దేవసేన సమేతుడై మయూరవాహనంతో భక్తులకు సాక్షాత్కారమిస్తున్నాడు. ప్రతి సోమవారం పంజనగరాధిపతి మహారాజు రఘునాథ నాయకుడు కోవిలకొచ్చి దేవతా దర్శనం చేసుకుని వెళ్లడం పరిపాటి. అర్చకులు నృపుని ఆగమనాన్ని ఎదురు చూస్తున్నారు. ప్రజల రాకపోకలకు ఏమాత్రం అడ్డులేదు. తంజనగరాధిపతి రఘునాథ నాయకుడు అంగరక్షక భటులతో ఆలయ ప్రవేశం చేశాడు. మహారాజు ఆగమనాన్ని సూచిస్తూ బేరికాహళ ధ్వనులు చెలరేగాయి. 12 శంఖాలు ఒక్కమారుగా ఓంకార నాదాన్ని దిక్కులు నింపాయి. మహారాజు నేరుగా వెళ్లి బృహదీశ్వరుని దర్శించుకున్నాడు. ఆ తర్వాత అతను బృహన్నాయికి దేవాలయానికి సుబ్రహ్మణ్యస్వామిని సేవించుకునొచ్చాడు. అర్చకులు దేవికి సహస్రనామ కుంకుమార్చన చేయనారంభించారు. మంగళతూర్యారావాలు మనోహరంగా వినిపిస్తున్నాయి. దీపాలతో గర్భగుడి తేజోవంతంగా ఉంది. భక్తులు 2 వరుసలుగా నిల్చునున్నారు. వారి మధ్య 4 నూతన ఆగంతకులు నిలబడున్నారు. ఆగంతకులలో ఒకరు నూనూగు మీసాలతోనూ పొండరీక దళాల వంటి కనుబొమ్మలతోనూ మన్మధుని అపర రూపం వలె రాజటీవీతో అందరి దృష్టుల్ని ఆకర్షిస్తున్నాడు. సేనాని, అదిగో ఆ యువకుడెవరో బోగట్టా చేయండి అని నరపతి రఘునాథ నాయకుడు అంగరక్షక సేనానికి చెప్పాడు. దళపతి మెల్లగా మనుషుల వరుసకు వెళ్లి ఆగంతకుల్ని సమీపించి వారిలో సమున్నతకాయని భుజంపై చేయి వేసి, ఆర్య, మీరెవరో ఈ పట్టణానికి కొత్తవారుగా కనిపిస్తున్నారు. మహారాజు మీ ఉదంతాన్ని వినగోరి నన్ను పంపారు అని అన్నాడు. ఉన్నత శరీరుడు దళపతికి అభివాదం చేసి, ఆర్య, మేము తంజానగరాధీశుని శరణార్థులం. నేను విజయనగర దుర్గాధిపతిని యాచమనాయకుణ్ణి. ఇతడు నా సేనాని కంపరాయుడు. ఇతడు ఆస్థాన విదూషకుడు వసంతభట్టు. ఇదిగో
ఈ సుదర్శనుడైన యువకుడు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ రంగరాయల ఔరసపుత్రుడు శ్రీ రామదేవరాయలు. దళపతి చకితుడై రామదేవరాయలకి వంగి నమస్కరించి తన ప్రభువును సమీపించి విషయాన్ని చెప్పాడు. రఘునాథ నాయకుడు చిరునవ్వుతో చేతులు జోడించి రామదేవరాయలనుద్దేశించి నమస్కరించాడు. రామదేవరాయలు ప్రతివందనం చేశాడు. పూజ ముగిసింది. దీపారాధన జరిగింది. వేద ఘోషతో కర్పూర హారతిని దేవికి నివేదించారు అర్చకులు. హారతి పళ్ళాన్ని ఒక అర్చకుడు భక్తులందరికీ చూపెట్టాడు. అందరూ హారతిని అందుకున్నారు. దళపతి రాజాజ్ఞచే అందరినీ బయటికి వెళ్ళవలసిందిగా కోరాడు. అందరూ వెళ్ళిపోయారు. రఘునాథ నాయకుడు రామదేవరాయల్ని సమీపించి, మహారాజా, మీ రాకచే మా తంజానగరం ధన్యమైంది. ఏదో దుష్టవార్తను విన్నాం. అదే నిజమైతే మా అనుతాపం తమకి మనవి చేసుకుంటున్నాం. ఎలాంటి సందర్భంలోనూ మా ప్రభుత్వం మీకు స్వాగతం ఇవ్వగలదు అని మర్యాదతో స్వాగతవచనం పలికాడు. మహారాజా, తంజనగర సామంతరాజ్యం యొక్క రాజభక్తి జగద్విదితం. దాని గురించే కీర్తిశేషుడు వెంకటపతిరాయ సార్వభౌముడు మీకు మహారాజా పదవినిచ్చి గౌరవించాడు. మీరు విన్నది వాస్తవమే. గొబ్బూరు జగ్గారాయుడు రాజకుటుంబాన్ని పూర్తిగా హత్యగావించి తన వేశ్యాపుత్రుణ్ణి కీర్తిశేష చక్రవర్తి కుమారుడిగా ప్రకటిస్తూ పవిత్రమైన విజయనగర సింహాసనంపై ఎక్కించాడు. దైవకృప వల్ల యువరాజు రామరాయలు మాత్రం రక్షింపబడ్డారు. మీ ఉదారమైన ఆహ్వానాన్ని మా ప్రభువులు కృతజ్ఞతతో స్వీకరిస్తున్నారు అని చెప్పాడు సామంత యాచమ నాయకుడు. దళపతి, సార్వభౌములకు ఉచితమైన వసతి మన మోతీమహల్లో ఏర్పాటు చేయండి. ప్రభువులు వారి పరిచర్యకు ఏమాత్రం భంగం రానీయకూడదు అని ఆజ్ఞాపించాడు. తర్వాత యాచమనాయకుణ్ణి చూసి, సామంత, గద్దెనెక్కించినంత మాత్రాన ఊరకొక్క సింహమవుతుందా? అదేదో దాని గురించి మనం సావకాశంగా చర్చించుకుందాం. ప్రస్తుతం మీరు విడిదిలో మదర్పిత సేవల్ని అంగీకరించి విశ్రమించండి. రేపటి ఉదయం మనం నిండు సభలో విషయాన్ని కలబోసుకుందాం అని వక్కాణించాడు రఘునాథ నాయకుడు. చిత్తం అన్నాడు యాచమనాయకుడు. మరొకమారు బృహన్నాయనికి మనఃపూర్వకంగా నమస్కరించి వారు వెళ్ళిపోయారు.